పిల్లలకి అన్ని అందుబాటులోనే ఉన్నాయి. ఆల్కహాల్, స్మోక్స్, డ్రగ్స్, Yeah. ఎవ్రీథింగ్. అది వీళ్ళు ఇలాంటి రాంగ్ ట్రాక్ లోకి వెళ్లకుండా ఉండాలంటే పేరెంటింగ్ లో పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఖచ్చితంగా డ్రగ్స్ అనేది మెయిన్. ఇప్పుడు ఏదో హైదరాబాద్ అక్కడ ఇక్కడ చాలా మధ్యలో కూడా ఎక్కువ మంచి వస్తున్నాయి, అంతటి ప్యాషన్ అయిపోయింది ఇప్పుడు అందరికి. వినబడుతుంది కదా. మనిషి డ్రగ్స్ అనేది ఒక మత్తు, అంటే ఒక మజా, ఒక మరిచిపోవడము. ఆ? అయితే అది ఆ డ్రగ్ తీసుకోవాలనే ఆలోచన కానీ ఫీలింగ్ కానీ ఎప్పుడు మొదలవుతుంది అంటే పిల్లలకు ప్రేమ లేనప్పుడు, ప్రేమ లభించినప్పుడు, అంటే తోటి వారు ఎవరు పట్టించుకోనప్పుడు, అంటే నెగ్లెక్ట్ చేయబడినప్పుడు, లేదంటే విచ్చలవిడితనం. ఈ 3 స్టేజెస్ లోనే డ్రగ్స్ అలవాటు పడతారు. అవును. మనం అవి లేకుండా చూసుకుంటే పిల్లలు డ్రగ్స్ అలవాటు పడరు. ఈవెన్ ఇప్పుడు ఇంత విచ్చలవిడిగా ఉన్నా కానీ అతి తక్కువ పర్సంటేజే డ్రగ్స్ అవును. కాబట్టి అది మంచిది కాదు, కాబట్టి ఒక ఘోరమైన అలవాటు, కాబట్టి దాన్ని మనం ఎక్స్పోజ్ చేసి దాని వల్ల నష్టాలు ఉన్నాయనే దాన్ని బాగా పబ్లిసిటీ ఇస్తున్నాం తప్ప ఇప్పటికీ అతి తక్కువ పర్సంటేజ్, కానీ అది రోజు రోజుకు పెరుగుతుంది. దానికి అతీతం అంటే అమ్మాయిలని కాదు అబ్బాయిలని కాదు అందరూ అలవాటు పడుతుండ్రు మంచిగా. ది అట్ ద సేమ్ టైం ఈ గవర్నమెంట్ కానీ ఇవన్నీ చెకింగ్ మెజర్స్ కానీ ఇవన్నీ మనం కొద్దిగా వాటిని నిర్మూలించే, నియంత్రించే కార్యక్రమాలు. కొన్నిటికేమో అవి అయిన తర్వాత వాటిని నియంత్రించడం, నిర్మించడం. కొన్నేమో మొదలే లేకుండా చూసుకోవాలి. అట్లా విచ్చలవిడిగా బార్ అండ్ రెస్టారెంట్లు ఒక్క చేయకపోవడము, ఆ డ్రగ్స్ మీద కంట్రోల్ ఉండడం, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి కదా, వాటి మీద ప్రభుత్వం మొదలే నియంత్రణ, కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే చేయొచ్చు. మామూలుగా మానసికంగా ఆలోచించినప్పుడు మాత్రం వాళ్ళకి ప్రేమను అందిస్తే ఎవరు డ్రగ్ వైపు వెళ్ళరు. నిజంగా చాలా ప్రేమ చూస్తే ఒక డ్రగ్ కన్నా ఎక్కువ మత్తిస్తుంది అది. ఖచ్చితంగా ఎక్కువ మత్తిస్తుంది. ఇప్పుడు ఎందుకు చిన్నపిల్లల్ని తీసుకుని తల్లి దగ్గరికి తీసుకొని హగ్ చేసుకుంటే యూ కెనాట్ ఇమాజిన్ ద వార్మ్నెస్ అంటారు. ఆ ఒడిలో ఉన్నంత మాధుర్యం లేదు. అందుకనే ఈవెన్ ఫారిన్ కంట్రీస్ లో కానీ ఇక్కడ కానీ డాక్టర్స్ ఏం చెప్తారంటే పిల్లలను ఎత్తుకోమంటారు. వాళ్ళ స్కిన్ కు మన స్కిన్ అంటే మదర్ స్కిన్ తాకాలి. సైంటిఫిక్ గా కూడా అది ప్రూవ్డ్. అందుకనే నేను ఒక చోట ఏం చెప్పిన అంటే మన మన నుదుటి ముడతల్లో బ్రహ్మరాత, అమ్మ పొత్తిళ్ళలో ఆప్యాయత రెండు సమానమే అన్న. నుదుటి ముడతల్లో బ్రహ్మరాత, అమ్మ పొత్తిళ్ళలో ఆప్యాయత రెండు సమానమే. అంటే బ్రహ్మ రాస్తే ఎలా ఇంకా దాన్ని చెరిపేయడానికి లేదంటే చూడండి, అమ్మ పొత్తిళ్ళలో నేర్చుకున్నది కూడా జీవితంలో అంతే ఎఫెక్ట్ ఉంటది. అది బాండింగ్, అది ప్రేమ, అది కన్సర్న్, అది ఆప్యాయత, అది అమ్మతనం. అది అమ్మతనం. నేనేమన్నా అమ్మతనం లేకపోతే జీవితంలో కమ్మదనం లేనట్టే లెక్క. ఎన్ని ఉన్నా కమ్మదనం లేనట్టే. ట్రూ సార్. కానీ చాలా మంది పేరెంట్స్ పిల్లలు ఎదుర్కొంటా కొట్లాడుకుంటూ ఉంటారు. పిల్లలు ఎదుర్కొంటా డివోర్స్ అయిపోయిన పేరెంట్స్ కూడా ఉన్నారు. సో అలాంటి సిచ్యువేషన్స్ పిల్లలకి ఎలాంటి ఇంపాక్ట్స్ పడతాయంటారు? ఖచ్చితంగా చెడు ప్రభావం ఉంటుంది. మామూలుగా ఇద్దరు కలిసి ఉండడం అనేది మంచిది. అయితే గొడవ పడుతుండ్రు. మామూలుగా ఒక వాదించుకోవడం అనేది వేరు, తెగేదాకా లాగడం వేరు, తెగేదాకా లాగడం వేరు అంటారు చూడు. దానివల్ల ఏమవుతుందంటే ముందు బంధాల మీద నమ్మకం పోతుంది పిల్లలకు, కుటుంబ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. ఈమె అమ్మాయి పాప అమ్మాయి అనుకో మగవాడి మీద ద్వేషం మొదలవుతుంది. ఇతను అబ్బాయి కుర్రాడు పిల్లోడు అబ్బాయి అనుకో స్త్రీల మీద ద్వేషం వస్తుంది. ఫ్యూచర్ లో అంటే ఎక్కువ అవుతే అసలు పెళ్లి చేసుకోవద్దనే భావన కలుగుతుంది. ఇప్పుడు కొంతమంది పిల్లలు సరైన ఉద్యోగాలు ఉన్నాయి, సరైన ఆదాయాలు ఉన్నాయి, పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూస్తలేరు. ఎందుకు అంటే ఇవన్నిటిని చూసి. అందుకనే కొద్దిగా వాదులాడుకోవడం వేరు, అది ఓవర్ అయిపోయి అతిగా ఉండకూడదు. అది చెడు ఎఫెక్ట్ పడేటట్టు పిల్లలకు ఇదయ్యేటట్టు ఉండకూడదు. కొంతమంది పేరెంట్స్ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు ఉన్నారు, సెలబ్రిటీస్ కానివ్వండి. ఇప్పుడు చూసినట్లయితే మనకి అల్లు అర్జున్, అటు జానీ మాస్టర్, వీళ్ళ పిల్లలకి కూడా వీళ్ళ మీద జరిగిన ఈ సోషల్ మీడియా వల్ల పిల్లల మీద చాలా ఇంపాక్ట్ పడింది. సో ఇలానే నార్మల్ ఫీల్డ్స్ లో ఉన్న పేరెంట్స్ కూడా ఉన్నారు. దట్ నెగిటివ్ కామెంట్స్ వాళ్ళకి ఏమైతే వస్తాయో అది పిల్లల వరకు వెళ్లకుండా, లేదా ఇంపాక్ట్ పిల్లలకి పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాస్తవానికి సోషల్ మీడియా ప్రభావం ఇప్పుడు అందరి మీద ఉంది, పిల్లల మీద ఖచ్చితంగా ఎక్కువ ఉంటది. అంటే పిల్లలు ఎప్పుడైతే మంచి చెడు అని నిర్ణయించుకునే విచక్షణ ఇంకా రాదో అప్పుడు కొద్దిగా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటది. కాబట్టి మనం అంటే ఈ యూట్యూబ్లకు వీటికి కొద్ది దూరంగా ఉంచాలి.
ఉంచాలి. ఫోన్స్ ఒక స్టేజ్లో అంటే ఒక ఏజ్ వచ్చినాక ఇచ్చినా కానీ ఉమ్, వాళ్ళకు ఉపయోగపడే యాప్సే ఉండేటట్టు చూసుకోవాలి. ఉమ్, ఉమ్. దానివల్ల ఏంటంటే ఒక యూట్యూబ్లో వీడియోలో ఇవన్నీ ఇష్టం ఉన్నాయని చూసే అవకాశం ఉండదు. అవును. వాళ్ళకు చదువు పట్లను ఏదన్నా ఇలాంటివి ఉన్నాయి అనుకో, ఇప్పుడు ఎడ్యుకేషన్కి సంబంధించిన యాప్స్ కూడా వచ్చినాయి కదా, అవి వేసుకోవడం వలన ఒక గూగుల్ ఉందనుకో, ఓపెన్ చేసి కొత్త విషయం తెలుసుకోవడం ద్వారా ఉమ్, ఆ సోషల్ మీడియాని కానీ ఇప్పుడు మారిన ఈ డిజిటల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని అలా నేర్చుకుంటట్టు చూడాలి. అయితే మనం ఒక కన్ను అలా పెట్టాలి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే మనం చేసుకుంటూనే కావాలని ప్రోబ్ అంటే ఏదో శోధించినట్టు కాకుండా, ఉమ్. ఏదో పోలీస్ ఎంక్వైరీ చేసినట్టు కాకుండా, మనం తల్లిదండ్రులు పిల్లల మీద ఒక కన్ను ఒక వేసి కన్ను ఉంచాలి ఎప్పుడు. కన్ను అవును. వేసి ఉంచాలి. వాళ్ళ నడవడికల్లో వాళ్ళ బిహేవియర్లో తేడా వచ్చినప్పుడు మనం పిలిచి ముందు మాత్రం ఎప్పుడు కానీ పిల్లలతోటి కానీ ఎవరితోటి కానీ ముందు మామూలుగా మాట్లాడాలి. ఇప్పుడు మీరు ఉద్యోగస్తులు మీ తప్పు చేస్తే ఏంటమ్మా అని ముందు మామూలుగానే హెచ్చరించాలి. ఉమ్, మారనప్పుడు ఇంకా సెకండ్ స్టేజ్కి, అప్పుడు నెక్స్ట్ థర్డ్ స్టేజ్లో పనిష్మెంట్ ఇవ్వాలి. ముందే పనిష్మెంట్ ఇవ్వకూడదు. ఇవ్వకూడదు. ముందు నువ్వు చేసింది తప్పు, అలా చేయడం వల్ల ఇలాంటి పరిణామాలు ఉంటాయి కాబట్టి అలా చేయకూడదు, అది మంచిది కాదు అని మంచిగా చెప్పాలి. ఉమ్, సౌమ్యంగా చెప్పాలి, అర్థమయ్యేటట్టు చెప్పాలి. వాళ్ళు మనం చెప్పేది రిసీవ్ చేసుకునేటట్టు ఉండాలి. కానీ మనం చెప్పడం వలన వీడేంది చెప్పేది, మమ్మీ ఏంది చెప్పేది, నానేంది చెప్పేది, టీచర్ ఏంది చెప్పేది అని నెగిటివ్నెస్ రాకూడదు. ఆ ఉమ్. కేర్ తీసుకోవాలి. అంటే ఒకటే, ఇప్పుడు ఈవెన్ ఎనీ ట్రీట్మెంట్ ఫస్ట్ ఒకే ఉదాహరణకు ఒక 250 mg వేసుకోమంటాడు, తగ్గుతలేదంటే 500 mg అవును. వేసుకోమంటాడు. అందుకని ఆ డోసును మనం దాన్ని బట్టి చేయాలి. ఫస్ట్ జ్వరం వచ్చింది అనగానే ఒక 500 mg వేసుకోవాల్సిన పని లేదు. పని లేదు. అది చిన్నగా క్రమక్రమేణా తగ్గాలి. పెరుగుడు కానీ తగ్గుడు కానీ క్రమక్రమేణా జరిగినప్పుడు గ్రాడ్యువల్గా అంటే చూడు, జరిగితే అది నిలబడుతుంది. ఉమ్, ఉమ్. అది నిలబడు ఆల్ ఆఫ్ సడన్ గా రేపటి వరకల్లా జరిగిపోవాలంటే ఎంత తొందరగా వచ్చిందో అంత తొందరగా పోతుంది అంటాం చూడండి, నిలబడదు. ఉమ్, అందుకని మనం దాన్ని కాలక్రమేణా మార్పు చెందాలి అనాలి. ఇప్పుడు ఒక 20 సిగరెట్లు తాగే అతను భార్య ఆయన పిల్లలు అనుకుంటున్నాం, పెద్దలు ఉన్నారు. భార్య తన అలవాటు మాన్పించాలంటే ఈ రోజు పెళ్ళయిందనుకో, పెళ్ళైన రోజు తెలిసిందనుకో 20 సిగరెట్లు తాగుతాడని, నువ్వు రేపటి వరకు 20 సిగరెట్లు తాగడం మానేయాలి లేకపోతే లేదు అని అంటే ఏమవుతుంది? 20 సిగరెట్లు తాగడం మానడు, బంధం చెడిపోతుంది. తనకు మంచిగా చెప్పి, ఏమంటే అది మంచి అలవాట, మీరు తాగితే వాసన వస్తుంది, అది మంచిదా అంటే ఓ 2, ఒక 5, ఒక 3, ఒక 4, ఒక వారానిక 10 రోజులకి నెల ఒక షెడ్యూల్ ఇవ్వాలి. ఆలోచించేలాగా ఎదుటి వాళ్ళని చేయాలి కానీ ఈగో Exact. హర్ట్ అయ్యేలాగా చేయకూడదు. ఎప్పుడు కూడా నేను చెప్పిందే వినాలంటే దాన్ని మోనార్క్ ఉండదు. నేను మోనార్క్ను అంటాడు, ఆ మోనార్క్లు నడవదు, ఉమ్, ఉమ్. పోయినాయి, ఆ కాలం పోయింది. చాలా పాతకాలంలో కొంత నడిచేది. ఇప్పుడున్న దాంట్లో మరి బ్రాటప్ అంటమా, మనం తీసుకునే ఆహార పదార్థాల ఏంటో కానీ లైఫ్ ఆ స్టైల్. లైఫ్ స్టైల్ బట్టి నీ ఎంత అంటే నువ్వెంత అంటారు, నేను నీ అంత అంటే నువ్వెంత అంటారు. అది కరెక్ట్ కాదు. మనమంతా అంటే నువ్వు ఆకాశం అంతా అనేది ఒక మంచి మాట అన్నట్టు. నేను ఊరికే ఒక కథ, మనమంతా అనే ఫీలింగ్ నీకుంటే నీవు ఆకాశం అంతా కనిపిస్తావు. ట్రూ. సో ఫైనల్ గా మీరు ఈ జనరేషన్ పేరెంట్స్ కి ఇచ్చే సలహా ఏంటి సార్? మా సహజ సిద్ధంగానే ఉండండి, అంటే నేచురల్ గా ఉండండి. ఉమ్, పిల్లలు అనేది ఒక డ్యూటీ అని కాకుండా ఒక ధర్మం అన్నాం కదా, మనస్సు ఇవ్వండి వాళ్ళకు. ఉమ్, మీరు మనుషులను పెడుతుండ్రు, మీ మనస్సును, మీ ప్రేమను, మీ అనురాగం. ఇప్పుడు తల్లి ఉంది, రక్తాన్ని అంటే చూడు, పేగులను తెంచుకొని రక్తాన్ని పంచుకొని తనలో ఒక భాగంగా వచ్చింది తల్లికి ఈ పాప గాని బాబు గాని. ఉమ్, మరి అలాంటి వాళ్ళని జస్ట్ డిటాచ్డ్గా ఎలా ఉంటావు, బాగా అటాచ్డ్గా ఫీల్ అవ్వండి. ఇది వాళ్ళు ఎదిగి పెద్దగా వాళ్ళకు వాళ్ళుగా ఆలోచించి నిర్ణయం తీసుకొని వాళ్ళుగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి జీవించే స్టేజ్ వరకు కూడా మనం ప్రేమను పంచాలి. ఓకే. ఎక్కువ ఆవేశాలకు లోను కావద్దు, వాళ్ళకి డిస్టర్బెన్స్ ఇవ్వద్దు. ఎప్పుడు సపోర్ట్, తనకు మనిషికి నీడలాగా ఎట్లనో పిల్లలకు తల్లిదండ్రులు ఒక నీడలాగా ఉండాలి. ఉమ్, అయితే గ్రేట్గా ఉంటది. ఆ, అయితే మామూలుగా అయితే నీడ 2 రకాలుగా ఉంటది. ముందు పడే నీడ, వెనకబడే నీడ. అంటే మార్నింగ్ ఒక తీరు, సాయంత్రం ఒక తీరు ఉంటది. గమనించారు కదా, ఉమ్, ఎప్పటికీ మన ముందే ఉండదు.
కొన్నిసార్లు వెనక ఉంటుంది, కొన్నిసార్లు ముందు ఉంటుంది. అయితే పిల్లలు పెరిగేంత వరకు ముందున్న నీడలాగా ఉండాలి, పిల్లలు పెరిగిన తర్వాత వెనుకున్న నీడలాగా ఉండాలి. నీడలాగా ఉండడం అంటే ఎప్పుడు ముందున్న నీడలా అంటే దాన్ని చూసి నడుస్తారు, ఆ నీడను చూసుకుంటూ నడుస్తారు పిల్లలు. పెరిగిన తర్వాత వాళ్ళ ఏదన్నా తప్పు జరుగుతుంది, ఏదన్నా మంచికి లేకపోతే కన్సోల్ కావడానికి, ఏదన్నా నాకు మంచి చెడు చెప్పడానికి నా వెనక అమ్మా నాన్న ఉన్నరు అనే ధైర్యాన్ని ఇవ్వాలి. ఇది అందుకనే తల్లిదండ్రులు పిల్లలకు నీడలాగా మెయిన్ ఆ మనసుకు నచ్చేలాగా ఉండాలి, ఎదుటి వాళ్ళకు మెచ్చుకునేలా ఆప్యాయత, ప్రేమ, ఎమోషన్. ఇప్పుడు అలా కాదమ్మా, పిల్లలు వాళ్ళకు ఎమోషన్స్ ఉంటాయి. మమ్మీ నాకు ఫస్ట్ మార్క్ వచ్చింది, లేకపోతే నేను వాళ్ళ ఆటలు గెలిచిన అని చెప్పుకునే పరిస్థితి కూడా లేకపోతే, ఆ చెప్పుకునే దాన్ని కూడా ఆ అమ్మగా నువ్వు చెప్పుకోకపోతే నువ్వు ఎంత బిజీ అయితే నాకేంటమ్మా అని అనుకోడు అబ్బాయి. ఎవరికి చెప్పుకోవాలి? అందుకే వెంటిలేట్ అవ్వాలంటారు చూడు, వెంటిలేట్ కాకపోతే మనిషికి ప్రెషర్ ఫీల్ అవుతాడు. పిల్లలు కాబట్టి తట్టుకోలేరు. మనకుంటే మీరంటే చూడు, పెద్దవాళ్ళకు ఉంటే ప్రెషర్స్. పెద్దవాళ్ళు ఎలా తీసుకోవాలంటే ప్రెషర్లో కూడా సహనాన్ని పెంచుకునేటట్టు. దీనికి ఏమంటావంటే మనిషి జీవన విధానాన్ని, అంటే పెద్ద పెరిగిన తర్వాత ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత జీవన విధానాన్ని ఎలా అలవాటు చేసుకోవాలంటే, దీనికి నేను ఒకటి అంటే ఉదాహరణ చెప్తా. ప్రెషర్లో కూడా కుక్కరు ప్రెషర్ ఎక్కువైతే ఈలపాట పాడిందంటాడు, అంటే విజిలేస్తుంది. మనకు ప్రెషర్ ఎక్కువైనప్పుడు కూడా సంతోషంగా ఎలా ఉండాలనేది అలవాటు చేయాలి. దాన్ని ఎప్పుడు ఒకటేనమ్మా, ఎప్పుడు కూడా మన లైఫ్లో బాధను మనసులో ఒకసారి అనుకొని రివ్యూ చేసుకొని దానికి పరిష్కారం ఉంటే కనుక్కోవాలి. కానీ ఎక్కువ సార్లు మన సక్సెస్ని, పాజిటివ్స్ని మాట్లాడుకోవాలి. దానివల్ల ప్రెషర్ తగ్గుద్ది, మనం యాక్టివ్ ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, సంతోషాలను పంచుకోవాలి. చాలా పాజిటివ్గా ఉండాలి. కొందరు అంటారు ఎప్పటికీ నువ్వు అది చెప్తావు అంటే, డెఫినెట్గా మన పాజిటివ్ చెప్పాలి. నేను 10th టాప్ వచ్చిన, లేకపోతే ఇంటర్లో ర్యాంక్ వచ్చింది, ఎంసెట్లో ఇది వచ్చి, అవి ఎక్కువ చెప్పుకోవాలి. ఎప్పుడో ఫెయిల్యూర్ అయిన దాన్ని తక్కువ మందితోటి మన పూర్తి క్లోజ్ ఉండి మనకు సలహా ఇవ్వగలిగి మన శ్రేయోభిలాష ఉండి మన కష్టాన్ని పంచుకునే వ్యక్తులకు కష్టాన్ని చెప్పుకోవాలి. మిగతా వాళ్ళందరికీ సంతోషం. మనం ఉంటే పాజిటివ్ వైబ్స్ కనిపించాలి మన చుట్టూ. ఏమి వచ్చింది అంటే ఇంకంత పాజిటివ్ అంత అంటారు చూడు, తను వస్తే ఆ పార్టీ వేరుగా ఉంటుంది, గ్యాదరింగ్ వేరుగా ఉంటుంది అంటారు కదా, అలా ఉండాలి. వచ్చాదా, ఎందుకమ్మా మన ఏడుపుని వాళ్ళకు పంచడం. పాజిటివ్గా ఉండి ప్రేమకు మించింది లేదమ్మా, ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అంటే మైథాలజికల్ కానీ, ఇప్పుడు సతీ సావిత్రినా భర్త మీద ఉన్న ప్రేమతో పోయిన ప్రాణాన్ని తెప్పించుకున్నది. అర్థమైందా? అంత ఇది ఉండాలి. అలా ఉంటే ఇంకోటి తల్లిదండ్రులు అనేది భార్య భర్తలు కదా, ముందు వాళ్ళకు ఎక్కువ ఆత్మీయత ఇది ఉండాలి, అంటే బాగా అండర్స్టాండింగ్ ఉండాలి. దానికి ఈ మధ్యన నేను ఒక చిన్న కవిత రాసుకుంటున్నా సార్. మామూలుగా ఇది భర్తలు అంతకుముందు యుద్ధాలకు పోయినప్పుడు భార్య వీరతిలకం దిద్ది ఎదురుగా వచ్చేది. ఎందుకని? విజయం కలగాలని. వీరతిలకం దిద్ది అంటే బొట్టు పెట్టి ఎదురుగా వస్తేనే విజయం కలుగుతుంది అన్న ఒక నమ్మకం ఉన్నప్పుడు ఆ భార్య తోడుంటే ఎన్ని యుద్ధాలైనా గెలవచ్చు. అందుకనే తోడు ఉండడం అని అంటే అని కాదు, అంటే అంత కోఆపరేషన్ ఉంటే జీవితంలో ఎన్ని యుద్ధాలు ఉంటాయి, అన్ని యుద్ధాలు గెలిస్తేనే జీవితాన్ని గెలవగలం. భార్య తోడుంటే ఏ యుద్ధాన్ని గెలవచ్చు. అందుకనే తోడు ఉండాలి. అంటే భార్య భర్తలు, తల్లిదండ్రులు అలా ఉంటే ఒక మంచి కుటుంబం, మంచి సమాజము, చాలా అంటే విశ్వం కూడా చాలా ప్రశాంతంగా సంతోషంగా. ఇళ్ళలోనే స్వర్గం ఉంటుంది చూడు, ఇల్లే స్వర్గం ఉంటుంది చూడు, ఎప్పుడవుతుంది? ఇలాగైతుంది. ఇళ్ళలోని స్వర్గం ఇల్లు అవ్వాలి. ఇది సో అంటే మనకు ఉన్న ఈ తక్కువ టైంలో దిస్ పేరెంటింగ్ అండ్ పేరెంట్స్, తల్లిదండ్రులు, భార్య భర్తలు, ఇవి అసలు అంటే ఇంకా నెవర్ ఎండింగ్ టాపిక్స్ అన్నమాట. కానీ ఉన్న టైంలో చాలా వ్యాలిడ్ పాయింట్స్ మాత్రం డిస్కస్ చేసుకున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో చూసారు కదండి, మరి పేరెంట్ గా మన బాధ్యతలు ఏంటి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, భార్య భర్తలు ఎలా ఉండాలి అనే దాని మీద చాలా చక్కగా సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనిపైన మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా మీ అభిప్రాయం కింద కామెంట్స్ రూపంలో తెలిపేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే.